హలో హాయ్ అందరికీ. ఈరోజు మా పెద్ద అబ్బాయి కోరిక మేరకి బెల్లం గవ్వలు తయారు చేశాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను. దానికి బెల్లం గవ్వల కోసం ప్రాసెస్: గోధుమ పిండి కొంచెం, మైదా పిండి కొంచెం, సోజీ రవ్వ కొంచెం తీసుకొని జల్లించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా అంటే పూరి పిండి అయ్యేలా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకుంటే బాగా వస్తాయి గవ్వలు. కలిపి పక్కన పెట్టుకోవాలి పిండిని. తర్వాత దానికి కావాల్సిన బెల్లం గవ్వలకి పాకం కోసం బెల్లం తీసుకుందాం. కరగపెట్టుకోవాలి బెల్లం కరగపెట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత గవ్వలకి ప్రాసెస్: నా దగ్గర గవ్వలు చేసేది లేదు, అందుకే స్పూన్తో తయారు చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా. బాగానే వచ్చాయి. ట్రై చేయంగా చాలా బాగా వచ్చాయి. స్టార్టింగ్ అంతగా రాలేదు, ఎలా వస్తాయి అనుకున్నా చాలా బాగా వచ్చాయి. బెల్లం కరిగింది, వడగొట్టుకుంటే ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఒక సైడు గవ్వల కోసం ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్లో తయారు చేసుకుని గవ్వలు వేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, తక్కువ మంట పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే తొందరగా ఇదైపోతాయి. నా కొడుకు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి నాకంటే చాలా బాగా చేస్తున్నాడు గవ్వలు, అందుకే తొందరగా తయారు చేసేది ఫినిష్ అయిపోయింది. ఈ కలర్ రావాలి గవ్వలు. ఈ కలరు గవ్వలు వచ్చినాక పక్కన పెట్టుకున్నాం. గవ్వలన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాకానికి రెడీ అయిన తర్వాత పాకం తయారైంది చూసుకోవాలి. పాకం తయారైనాక ఈ బెల్లం గవ్వలన్నీ దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా వచ్చాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేశాను. మా అబ్బాయి కోరిక మేరకు చాలా బాగున్నాయి. ఒక 1-2 అవర్స్లోనే ఖాళీ చేసేసారు మా ఇంట్లో వాళ్ళంతా. చాలా బాగా వచ్చాయి. ఓకేనా? ఇలా తయారు చేయండి. బాయ్.